నూతన వధూవరులను ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ మరియు భాష్యం లావణ్య దంపతులు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోమటిగుంట షేక్ జానీ బాషా షేక్ మహిముదాలకు ఇటీవల వివాహం జరిగింది. ఆ సమయంలో వివిధ కార్యక్రమాలలో ఉన్న ఎమ్మెల్యే దంపతులు వారిని ఆశీర్వదించలేకపోయారు. దీంతో మంగళవారం బెల్లంకొండ మండలం కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారి వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లావణ్య దంపతులు బెల్లంకొండ విచ్చేసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోమటిగుంట షేక్ జానీ బాషా షేక్ మహిముదా గార్ల ఇంటికి వెళ్లి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి వివాహ శుభాకాంక్షలు ఎమ్మెల్యే దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ పార్టీ కుటుంబ సభ్యులుగా వారికి అండగా ఉంటామని తెలిపారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోమటిగుంట షేక్ జానీ బాషా షేక్ మహిముదలు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బెల్లంకొండ యాదవుల బజార్లో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి తలంబ్రాలు బహుకరించారు. అమ్మవారి ఆశీస్సులు ఎమ్మెల్యే దంపతులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఆశీస్సులతోనే తాము ఎమ్మెల్యే ఎన్నికలలో గెలుపొందామని, అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన కూటమి ప్రభుత్వాలపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్, పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి, మాజీ మండల కన్వీనర్ వర్ల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం, మాచాయపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యులు గుడిసె కొండయ్య, చిట్యాల మాజీ ప్రెసిడెంట్ నూన్ సావత్ హనుమంతరావు నాయక్, నాగమణి భాయి, బెల్లంకొండ గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ మునగపాటి షేక్ సుబానీ నాయుడు, పురుషోత్తపట్నం షేక్ రహీం, రసూల్, నిడమానూరు పిచ్చయ్య తదితరులు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.